హాయ్ ఫ్రెండ్స్, నవ్వుకుంటా కొరికిన మొక్కు ఏడిస్తే వస్తుందా? ఫ్రెండ్స్, ఒక ఊర్లో ఇద్దరు మరుదులు చాలా రోజుల తర్వాత కలుసుకుంటే, ఏ సాదరా బావా ఇంత మందేద్దామని ప్లాన్ చేసినలాట. ఒక మంచి ఫుల్ బాటిల్ పట్టుకొని అట్లా బాయిల కాడి పట్టుకుపోయినలాట. నవ్వుకుంటా చిన్నప్పటి ముచ్చట్లు పెద్దప్పటి ముచ్చట్లు అని మాట్లాడుకుంటా చెరో కాపు మెల్లగా ఒక 5-6 గంటల టైంలో తాగి పారేసిండు. తాగినాక సంబరాలు బాగాయి ఒకరు కలవడ్డరట. కలవడితే ఏం చేసిండు, బావ ముక్కు బాంబారిది ఊడిపోయేలాగా కొరికిందట. ఈ పంచాయతీ అంతా మళ్ళీ ఏమైంది, ఊళ్ళో పోతే పెద్ద మనుషుల దగ్గర పడ్డది. పడితే ఏమైందిరా గిట్లెందుకు ముక్కు కొరికినవారు అంటే, ఏదో సంబరంగా కొరికినా పూసిపోతుంది నాకు ఎరకనా అన్నదట. అట్లనే పైన ఫోటోలో ఒకసారి గమనించండి. పేరు పవన్ కుమార్, వయసు 28 సంవత్సరాలు. ఇతను ప్రైవేట్ గా మార్కెటింగ్ చేసుకుంటా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో రీల్స్ పెట్టేవాడంట. ఏం చేసిండు, అనుకోకుండా ఒక దోస్తు దగ్గరికి వెళ్తే ఆయన దగ్గర లైసెన్స్ రివాల్వర్ ఉంటే దాంతో ఏదో చిన్నగా మజాక్ చేద్దామని ఫోటో స్టిల్ ఇద్దాం, అది సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే మంచి వ్యూస్ వస్తాయి కానీ ఆశపడ్డదట. ఏం చేసిందంట, ఇట్లా గన్ను పెట్టుకొని ఆడతా అంటే అప్పటికి వాళ్ళ ఫ్రెండ్ చెప్పిండట, అది ఒరిజినల్ గన్నురా పేలుతుంది అని చెప్తే నాకు అన్ని తెలుసులే అన్నట్టు ఏం చేసిందట, ఇట్లా ఛాతి కాడ పెట్టుకొని ట్రిగర్ నొక్కిందట. కథం సెకండ్లు అలా చచ్చిపోయాడు. ఫ్రెండ్స్, అనుకోలేదు చనిపోతాడని. ఆ గన్ ఇచ్చిన పర్సన్ కూడా ఇంతవరకు వస్తుందని అనుకోలేదు. ఇట్లాంటి సంఘటనలు మనం అక్కడక్కడ చూస్తూనే ఉంటాం ఫ్రెండ్స్. చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే రైలు పట్టాల మీద, 3 అంతస్తుల బిల్డింగ్లు, 4 అంతస్తుల బిల్డింగ్ల మీద, పెద్ద పెద్ద గుట్టల మీద, కొండల మీద, సముద్రాల, నదులల్లా నిలబడి ఫోటోలో స్టిల్స్ ఇస్తారు, వీడియోలు అక్కడనే అప్లోడ్ చేస్తారు. కథ జారి పడ్డదంటే ప్రాణాలు పోతాయి. ఒక్కసారి మనం అట్లా ఫోటోలు దిగేటప్పుడు కానీ వీడియోలు తీసేటప్పుడు కానీ ఇది అంత అవసరమా, నేను అప్లోడ్ చేయకపోతే ఏమన్నా అయిపోద్దా, నేను లక్షలు లాస్ అవుతున్నా, మరి నా సంగతి ఏంది, నా కుటుంబం సంగతి ఏంది, నాకేమన్నా అయితే ఎవరి దిక్కని అనుకోవాలి తప్ప ప్రతి దానికి వ్యూస్ కోసం ఆరాటపడద్దు. వ్యూస్ వచ్చినంత మాత్రాన లక్షల డబ్బు రాదు, అట్లా అని రాత్రి పేరు రాదు ఫ్రెండ్స్. ఎప్పుడు కానీ మనం మన కుటుంబం కోసం ఆలోచించాలి, మన భార్య పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం ఆరాటపడాలి తప్ప చిన్న చిన్న వాటికి ఇట్లా మజాక్ చేస్తే ప్రాణాలు పోతాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి.